వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి నిరుద్యోగ యువతకు మంచి అవకాశం ఏంటంటే ఈరోజు క్యాబినెట్లో ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి నివేదికను మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. అంటే రెండో స్టెప్. మొదటి స్టెప్ ఏంటంటే కమిషన్ రిపోర్టు 11వ తారీఖున సబ్మిట్ చేసింది, మొదటి స్టెప్. నెక్స్ట్ రెండో స్టెప్ ఏంటంటే మంత్రి మండలి ఆ నివేదికను క్యాబినెట్ లో ఆమోదించింది. మూడో స్టెప్ ఏంటంటే బిల్లు తయారు చేసి అసెంబ్లీలో ప్రవేశపెడతాం. ఇది రేపా ఎల్లుండా, ఈ 2-3 రోజుల్లో బిల్లు చట్టంగా రూపొందుతుంది. ఎందుకు రూపొందుతుంది అంటే ఎవరైనా ఊహించారా? అంటే చాలా గోప్యంగా జరుగుతున్న ఏదైనా అంశం, అంతేగాని పబ్లిసిటీ కాట్లా పేపర్లో రావడం. ఈరోజు ఎవరు కూడా నాకు తెలుసు ఎస్సీ వర్గీకరణ నివేదిక మంత్రి మండలి క్యాబినెట్ ముందుకు వస్తుందని నాకు తెలుసు. కానీ వచ్చిన తర్వాత చెప్దాము అని నేను ఆపాను. నేను ఎప్పుడైతే వీడియో ఆపానో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ ఫోన్ చేశారు, సార్ ఏంటి సార్ మీ వీడియో రావట్లేదు. సో ఇదే మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు చెప్దామనేటటువంటి ఉద్దేశంతో ఆపడం జరిగింది మిత్రులారా. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు తయారు చేయబడి అసెంబ్లీలో ప్రవేశపెడతారన్నమాట. అసెంబ్లీ తర్వాత శాసన మండలి ప్రవేశపెట్టి 2 సభలు ఆమోదించిన తర్వాత చట్టం అయిపోతుంది. గవర్నర్ అనేది అది తర్వాత ఆటోమేటిక్ గా 2 సభలు ఆమోదించిన తర్వాత గవర్నర్ ఆమోదించడం అనేది అది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అంతేగాని వెనక్కి పంపడం ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడైనా మేల్కోండి, ఇప్పుడైనా బాగా చదవండి, ఇప్పుడైనా ప్రతి ఒక్కరు మేల్కోనండి, ప్రతి ఒక్కరు మేల్కొని ముందుకు నడవండి. రాష్ట్రంలో కొంతమంది మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా చేయడానికి చూస్తున్నారు. డిఎస్సి ఇప్పుడు రాదని కొంతమంది, అదేవిధంగా టెట్ వస్తుందని కొంతమంది, రకరకాల జూన్ తర్వాత డిఎస్సి అని కొంతమంది, 4 నెలల తర్వాత డిఎస్సి అని కొంతమంది, ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దీన్ని మీరు ఏం చేస్తారంటే అది అసలు చూడబాకండి, అలాంటి వీడియోస్ చూడబాకండి. అలాంటి వీడియో దాని నుంచి అన్సబ్స్క్రైబ్ అయిపోండి. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఎవరైనా చూసిన నెగిటివ్ వీడియోస్ చూసినప్పటికీ ఆ వైరస్ అనేటటువంటిది మీకు కూడా అంటిద్ది అనమాట. అందువల్ల అలాంటి వీడియోస్ నేను చూడను. కాబట్టి మీరు పాజిటివ్గా, చాలా మంది పాజిటివ్ చెప్తున్నారు, వచ్చేస్తుంది అని చెబుతున్నారు. ఒకడేం చేస్తున్నాడంటే పైన థంబ్నెయిల్ ఒకటి పెడుతున్నాడు, ఏమని టెట్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్సి 4 నెలల తర్వాత జరుగుతుంది, ఇప్పుడే వచ్చినటువంటి ప్రకటన గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, ఇలాంటి రకరకాల థంబ్నెయిల్. ఎందుకంటే వ్యూస్ కోసం ఈ విధమైనటువంటి ప్రకటనలు చేసి మీ జీవితాలతో ఆడుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. రేప మాప ఈ అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డిఎస్సి నేను అన్నట్టుగానే 20వ తారీఖు ఉండకపోవచ్చు, 25 ఆ ప్రాంతంలో డిఎస్సి నోటిఫికేషన్ మ్యాక్సిమం ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా బాగా చదవండి, ఇప్పటికైనా చదవండి. ఎవరైనా ఆఫ్లైన్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోండి. ఆఫ్లైన్ మీరు మీ జాబ్స్ అవన్నీ ప్రైవేట్ జాబ్స్ అవన్నీ మానుకుని ఆఫ్లైన్కి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోండి. ఆన్లైన్ అనేది ఎటు మేము ఇస్తున్నాం. ఎస్జిటి వీడియోస్ 199 రూపాయలకి అందిస్తున్నాము. స్కూల్ అసిస్టెంట్ వీడియోస్ టోటల్ సబ్జెక్ట్స్ 299 రూపాయలకి అందిస్తున్నాము. టెస్ట్ సిరీస్ కేవలం 100 రూపాయలకి అందిస్తున్నాము. ఇంగ్లీష్ కూడా ప్రవేశపెట్టాము. ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్, ఇంగ్లీష్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా ఆ యాప్లో అందిస్తున్నాము. కాబట్టి మీరు వెళ్ళిపోండి. దయచేసి ప్రతి ఒక్కరు మీకు ఇంకొకటి చెప్తున్నాను, ఒక 10-15 వేలు 20 వేలు మీవి కాదు అనుకోండి. మీరు ఆఫ్లైన్ కోచింగ్ మీ జిల్లాలో మీ జిల్లాలో ఎక్కడైతే మీ జిల్లాలో ఉండారో అక్కడ సెటిల్ అయిపోండి. అక్కడ ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళిపోండి. ఇంకోటి ఆఫ్లైన్ ఆన్లైన్ 2 చక్కగా మీరు సైమల్టేనియస్ గా మీరు ఫాలో అయితే జాబ్ మీదే. ఇంతకుముందు నేను తీసుకున్నాంలే, మాకు అవసరం లేదు అనుకోవద్దు. దయచేసి మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళి లేదా ఆన్లైన్ అను అప్లికేషన్ ఆన్లైన్కి వచ్చి ఒకసారి మీరు రీకలెక్ట్ చేసుకోండి. అందరూ కూడా
సబ్జెక్ట్ మీ దగ్గర తెచ్చుకోండి. 3 నెలలు టైం ఉంటుందని చెప్పాను. 3 నెలలు, ఎందుకంటే 3 నెలలు టైం ఉంటుందని ఏ విధంగా చెప్పారంటే, ఈ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వటం, దానిలో 3 నెలలు కోచింగ్ అని పెట్టారనమాట. 3 నెలలు అంటే జూన్ వరకే, జూన్ ఏప్రిల్ మే జూన్ వరకే కోచింగ్ ఉంటుందని పెట్టారనమాట. కాబట్టి 3 నెలలు అంటే మీకు డిఎస్సికి నోటిఫికేషన్ కానించి మీకు 3 నెలల వరకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి బాగా చదవండి. అను పబ్లికేషన్ కి కాల్ చేసి అను పబ్లికేషన్ బుక్స్ ప్రతి ఒక్కరి చేతిలో, రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి చదివేటటువంటి ప్రతి అభ్యర్థి చేతిలో అను పబ్లికేషన్ బుక్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ సాధించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో అను పబ్లికేషన్ బుక్స్ ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి చేతిలో అను పబ్లికేషన్ వీడియోస్ ఉండాలి. ప్రతి ఒక్కరి చేతిలో అను పబ్లికేషన్ టెస్ట్ సిరీస్ ఉండాలి. మీరు మీ జిల్లాలో ఉన్నటువంటి ఆఫ్లైన్ కూడా వెళ్ళండి. దయచేసి ఆఫ్లైన్ వదలవద్దు, ఆఫ్లైన్ కూడా చేరండి. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందన్నమాట. అందువల్ల ఖాళీ టైంలో మన ఆన్లైన్ వీడియోస్ చూసుకోండి, ఆన్లైన్ బుక్స్ చూసుకోండి, ఆన్లైన్లో బుక్స్ తెప్పించుకుని చూసుకోండి. ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, మీరు బుక్స్ కావాలి అంటే ఒక్కసారి ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు బుక్ షాపులకు వెళ్ళండి. బుక్ షాపులకి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ ని ఒకసారి ఓపెన్ చేయండి, అయిపోతున్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం మనకు ఆర్డర్ పెడితే బుక్స్ స్కేర్స్ కూడా మీకు యాప్లో ఇవ్వాలి కాబట్టి, మీ యాప్ చేసుకున్న వాళ్ళందరికి ఇవ్వాలి కాబట్టి మేము పంపించలేకపోతాం. ఇంకా 2-3 రోజుల్లో ప్రింట్ వస్తుంది. నెక్స్ట్ అన్ని బుక్ షాపులకి కూడా మేము ఏర్పాటు చేస్తాం. కాబట్టి మిత్రులారా, బాగా చదవండి. ఇది మంచి సువర్ణ అవకాశం, అద్భుతమైనటువంటి అవకాశం. 16,347 పోస్టులు, ఒక్క పోస్టు తగ్గదు, నోటిఫికేషన్ ఆగదు. దిస్ ఇస్ మై స్టాండ్. ఒక్క పోస్టు తగ్గదు, నోటిఫికేషన్. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ నివేదిక మంత్రి మండలి ఆమోదించింది కాబట్టి నెక్స్ట్ బిల్లు రూపంలో రేపో మాపో అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. అసెంబ్లీలో చట్టం అయిపోయిన వెంటనే నెక్స్ట్ అది గవర్నర్ కి చేరుతుంది. గవర్నర్ సంతకంతో అది నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి బాగా చదవండి. అల్టిమేట్గా ఎవరు మాటలు వినొద్దు. ఎవరైనా చెప్తే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయండి, మీరు పోతారు. ఒకవేళ విన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పోతారు, చెప్పేటటువంటి వాళ్ళు పోరు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుండి మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో నాకు తెలుసు. కాబట్టి 2020 తర్వాత నుంచి డిఎస్సి 2019లో వస్తుంది అనుకున్నాం, 2020లో వస్తుంది అనుకున్నాం, రాలేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుండి మీరు డిఎస్సికి ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరు వాని మాట వీని మాట వింటే మీ లైఫ్ దెబ్బతింటుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరవయ్యే విధంగా చూడండి. ప్రతి ఒక్కరి దగ్గరకి వెళ్ళేటట్టుగా చూడండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఎన్ని లైక్ చేస్తే అంత నాకు బూస్టింగ్ ఇస్తుంది. మంచి కామెంట్స్ పెట్టండి, మంచి కామెంట్ పెట్టండి. నెగిటివ్ ఆలోచనలు పెంచుకోవద్దు. నెగిటివ్ ఆలోచనలు పెంచుకున్న వాడికి దరిద్రం తాండవాడుతుంది. నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వాడికి దరిద్రం ఎప్పుడు కూడా వాడు వెనకబడి ఉంటాడు. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు పెంచుకోవద్దు. ఎప్పుడు కూడా మనం వస్తుందన్నటువంటి ఆశాభావంతోనే ఉండాలి. కానీ రాదు అని ప్రతి ఒక్కరికి మీరు స్ప్రెడ్ చేశారనుకోండి, ఎవరైతే చదివే వాళ్ళు చదువుతానే ఉంటారు. కాబట్టి వినేటటువంటి వాళ్ళు పోతారు. థ్యాంక్ యూ.